నియోజకవర్గంలో కొన్ని అలజడులు కనిపిస్తూ ఉన్నాయి కొన్ని రోజులుగా. అసలు ఏం జరుగుతుందండి మీ నియోజకవర్గంలో? మా నియోజకవర్గంలో ప్రోటోకాల్ పాటించట్లేదని కొలుకుపూడి శ్రీనివాసరావు గారు ఆరోపణలు చేశారు. పైగా మాది ఎస్సీ నియోజకవర్గము అయినా కానీ 5,200 ఓట్లతో నన్ను గెలిపించారు అని చెప్పేసి అన్నాడు. అది ఆయన మాటల్లోనే ఆ మాట అన్నాడు. మన గంపలగూడలో కూడా సీసీ రోడ్లో పోపిస్తుంటే కూడా అధికారులు రానివ్వకుండా కేసీఆర్ని అడ్డుకుంటున్నాడు. దీని మీద మమ్మల్ని పక్కన పెడుతున్నారు అని చెప్పేసి 2 వర్గాలుగా అయిపోయినాయి. ఆయన ఒక వర్గం మాదొక వర్గం అని చెప్పేసి ఆయన వాపోతున్నాడు. అయితే ఈ కేసీఆర్ని వర్గం ఏమంటుంది, కేసీఆర్ని 5 కోట్లు అమ్మాడు, 5 కోట్లు అమ్ముడు పోయాడు, 5 కోట్లు దాన్ని అడిగాడు అని చెప్పేసి కొలుకుపూడి శ్రీనివాసరావు చెప్పాడు. నన్ను 5 కోట్లు అడిగాడు. ఒకసారి ఏమో ఐసిఐసి బ్యాంక్ నుంచి మొత్తం 2 సార్లు డ్రా చేశాను, మొత్తం 60,000. తర్వాత మిగతాయి మొత్తం 3,50,000 నాకు వేరే వాళ్ళు ఇచ్చారు అని చెప్పేసి 5 కోట్లు నేను అడిగాడు, నేను ఇచ్చానని చెప్పేసి ఆయన ఆరోపణలు చేశారు ఆ రోజు. ఈరోజు వాళ్ళు ఏమంటారంటే వీళ్ళు కేసీఆర్ని వర్గం ఏమంటుందంటే, నేను ఒక 5 కోట్లు నేను అడుగుతానా, నాకు డబ్బులు లేవా, నేను ఎందుకు అడుగుతాను, ఒక ఎస్ఐ వర్గాలను డబ్బులు పెట్టేది నేనైతే. ఆఖరికి ఈరోజు ఈ గిరిగారు విషయంలో కూడా గిరిగారు కూడా ఈ నియోజకవర్గం ఎంతో కొంత ఖర్చు పెట్టి ఆయన ఈ పార్టీ నిలబడి ఆ పార్టీని బతికించిన వ్యక్తి కూడా మన గిరిబాబు గారే, ఇప్పుడు ఈ వల్లబోయిన గిరిబాబు గారు. తర్వాత దీనికి ఆయన ఎక్కడో ఆయన ఎక్కడో 2 నెలల క్రితం వచ్చేసి సీట్ ఇస్తే ఇక్కడ 2 నెలలు ఆయన మగమూరు తెలియనోడు పార్టీ కార్యకర్తల కానించి కింద స్థాయి నుంచి సభ్యుల కానించి కూడా మొత్తం కూడా పోటీ మొత్తం కృషి చేశారు కాబట్టి ఈరోజు అంత మెజార్టీ రాలి. నా వల్లే గెలిచింది పార్టీ అని అంటూ ఉన్నారు. ఆ మాటల్లో మీరేమంటారు? ఆయన వల్ల గెలవటానికి అసలు పార్టీ మీద అసంతృప్తి వచ్చిందండి. ఆల్రెడీ జగన్ గారి మీద అసంతృప్తి వచ్చింది. తర్వాత ఆయన వస్తే కనుక మా భూములు కూడా కబ్జా చేస్తాడు, ఇప్పటికే మా భూములు మొత్తం పోయినాయి, పాస్బుక్ల మీద ఆయన పేర్లో ఉన్నాయి, ఇప్పటికి కూడా ఆయన పేర్లో ఉన్నాయి. తర్వాత ఇది స్కూల్ పుస్తకాల మీద కానీ బిల్డింగ్ల మీద అన్నీ కబ్జా వచ్చుకుంటా మాకు ఏం మిగలదని ఉద్దేశంతో జనాలు ఒక తాటిపై నిలిచి ఆయన వాడగొట్టడానికి ట్రై చేశారు. అంతేగాని తర్వాత మార్పు వచ్చింది. ఆ మార్పు వల్లే 4 సార్లు వాడిపోయిన టీడీపీ మళ్ళీ గెలవడానికి అవకాశం. ఒక శ్రీనివాసరావు గారి కృషి వల్ల ఏమొచ్చిందంటే అది ఎవరు నమ్మరండి అని చెప్పుకోవడంలో ఇక ఆయన విజ్ఞతకు వదిలేద్దాం మనం. సరే, అదేవిధంగా ఇప్పుడు ఈయన ఆ రోజు ఏబిఎన్ లైవ్లో ఆరోపణలు చేసింది అందరూ చూశారు. తర్వాత అప్పుడే స్కోలింగ్ కూడా వస్తుంది. ఇది పల్లా శ్రీనివాసరావు గారు పిలిచి మాట్లాడతాను అంటే కాదు అని చంద్రబాబు నాయుడు గారు దుబాయ్లో ఉండి కూడా ఇది ఇప్పుడు నేను వచ్చాక మాట్లాడతాను, మీరు ఎవరు జోక్యం చేసుకోవద్దు, నేను పనిష్మెంట్ ఇస్తాను, ఇప్పటికే 2 సార్లు మేము మందులు ఇచ్చాము, ఇప్పటికి కూడా ఆయన మారాలి, నేను వచ్చా పిలిచి మాట్లాడతానని చెప్పేసి ఆయన చంద్రబాబు నాయుడు మాటలని ఈరోజు ఆయన కూడా ముందుకు తీసుకెళ్ళిపోయి ఆయన విషయం జోక్యం చేసుకోకుండా ఆయన వదిలేశారు చంద్రబాబు నాయుడికి. ఈలోగానే తుఫాను అదే మెంతా తుఫాను రావడం వల్ల ఆయన టెలికాన్ఫరెన్స్ అనుకుంటా చాలా దుబాయ్ నుంచి వచ్చింది కానీ చాలా ఇబ్బంది పడి పార్టీ పరంగా ఎలాంటి చర్యలు తీసుకుంటే ఆయన ఆగుతారు అనుకుంటారు? ఎందుకంటే రిపీటెడ్గా ఆయన అవే మాట్లాడుతూ ఉన్నారు. సో నాకేం భయం లేదు, నన్ను ఎవరు ఏమీ అనలేరు అనే ధోరణితో ముందుకెళ్తున్నారని నియోజకవర్గ ప్రజలందరికీ, చూస్తున్న రాష్ట్ర ప్రజలందరికీ కూడా అర్థమవుతుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఓకే, ఇప్పుడు ఇన్ కేసు ఇప్పుడు ఈ వల్లబోయిన గిరిబాబు గారి ఫంక్షన్ కూడా ఆయన రావాలి. ఇంతకుముందు ఫస్ట్ ఉన్న ఇలా స్ట్రాటజీ ప్రకారం అందరూ కలిసి చేస్తేనే వీళ్ళందరూ ఇది పార్టీ బతికింది. ఇప్పుడు ఇలాంటి వ్యక్తులు లేకుండా ఈరోజు దూరం అయిపోయి ఈరోజు పుట్టినరోజు కూడా రాలేని పరిస్థితి ఏర్పడింది. నిన్న కూడా నందమూరి వెంకటరావు గారి ఫంక్షన్ కూడా వచ్చేసి జనాలకు కనపడకుండా ఆయన వెళ్ళిపోయాడు. అంటే అందరితో కలిసి ఉండొచ్చు, ఎలాంటి యథాప్రియం లేకపోయినా కానీ మనుషులు కల్మషాలు పెట్టుకోకుండా కడుపులో కత్తులు పెట్టుకుని తిరిగితే అది పార్టీకి చెడ్డ పేరు అవుతుంది, ప్రభుత్వానికి కూడా చెడ్డ పేరు రావడానికి ఇలాంటివి వర్గాలు అవతలకి అవకాశం ఇచ్చేటట్టు అయిద్దని నేను భావిస్తున్నాను. తిరువూరు నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది స్టేట్ మొత్తం తెలుసు, ప్రపంచం మొత్తం తెలుసు. ఈ రోజున ఏం జరుగుతుంది అనేది నేను చెప్పాల్సిన అవసరం లేదండి. మన స్టేట్ మొత్తం చూస్తున్నారు ఇక్కడ ఏం జరుగుతుంది, టీడీపీలో ఏం జరుగుతుంది, నియోజకవర్గంలో ఏం జరుగుతుంది అనేది ఈ మొత్తం అందరికీ తెలిసిందే. మళ్ళీ దాన్ని ప్రత్యేకించి నా నోటితో నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ ఎమ్మెల్యే ఎంపీ గారి మీద ఆరోపణలు చేయడంలో ఆంతర్యం ఏముంది అనుకుంటున్నారు? అందులో వాస్తవాలు ఏమైనా ఉన్నాయి అనుకుంటున్నారా? నా వ్యక్తిగత అభిప్రాయం అయితే ఎంపీ గారి మీద చేసిన ఆరోపణలన్నీ కూడా నిరాధారమైనటువంటి ఆరోపణలండి. ఎంపీ గారు ఎప్పుడో పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు, ఆయన ఎటువంటి పార్టీలో బాధ్యతలు లేనటువంటి టైంలో మా నియోజకవర్గంలోనే కాదండి, మొత్తం విజయవాడ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీలో ఆయన చేసినటువంటి సేవ కేవలం
ఆయన స్వచ్ఛంద సంస్థ కేశినేని ఫౌండేషన్ ద్వారా ఆయన చేసినటువంటి సేవ, ఆయన నిస్వార్థంగా ఆయన ఆ రోజు చెప్పాడు, ఆ తర్వాత చెప్పాడు, నేను పదవులు ఆశించి నేను ఎటువంటి కార్యక్రమాలు చేయట్లేదు, చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయాలి, జగన్మోహన్ రెడ్డిని రాష్ట్రం నుంచి పారదోలాలి అనేటటువంటి ఒకే ఒక కార్యక్రమంతో ఆయన సొంత నిధులు కోటాను కోట్లు ఖర్చు పెట్టి ఎన్నో కార్యక్రమాలు నిస్వార్థంగా మరి ఈ నియోజకవర్గంలో చేసినటువంటి విషయం అందరికీ తెలిసిందే. అటువంటి వ్యక్తి మీద మరి చేసినటువంటి ఆరోపణల గురించి అది చాలా హాస్యాస్పదం. సరే, ఆరోపణల గురించి పక్కన పెడితే ఎమ్మెల్యే అన్నారు ఒక మాట, ఎంపీని తిరువూరు నియోజకవర్గంలో కాలు కూడా పెట్టనివ్వము అని. అది ఏంటి సార్, ఆ మాటని ఎలా తీసుకుంటున్నారు? అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయా, కాలు పెట్టనివ్వకుండా ఆపే అవకాశాలు? ఏమండి, తెలుగుదేశం పార్టీ జెండా పక్కన పెట్టిన తర్వాత ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరైనా సరే ఇక్కడ సామాన్య కార్యకర్త కంటే హీనమండి. పార్టీ పదవి, పార్టీ ఉన్నంత వరకే వీళ్ళందరూ కూడా నాయకులు. కానీ పార్టీ గనక ఆదేశిస్తే ఇతనికి తెలుగుదేశం పార్టీతో ఎటువంటి సంబంధం లేదు, సస్పెండ్ చేసామని చెప్పి అన్న రోజున ఎవరు కాలు పెడతారో, ఎవరు కాలు పెట్టకుండా చూస్తారో అది కార్యకర్తలు చూసుకుంటారు. పార్టీ పరంగా అలాంటి అవకాశాలు ఏమన్నా, చర్యలు తీసుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? ఏమంటే అది పార్టీ అంతర్గత విషయం, పార్టీ అన్నీ గమనిస్తుందని చెప్పి అనుకుంటున్నాం. అన్ని విషయాలు ఇక్కడ మీకంటే మాకంటే కూడా అధిష్టానం దగ్గర అందరి జాతకాలు ఉన్నాయి. తప్పనిసరిగా తగిన సమయంలో తగిన చర్యలు ఉంటాయని చెప్పి మేమందరం కూడా ఎదురు చూస్తున్నాం. దీనికి త్వరలోనే ఫుల్ స్టాప్ పడుతుందని కూడా భావిస్తాం. తిరువూరు నియోజకవర్గంలో ఏం జరుగుతోంది? తిరువూరు రాష్ట్రం మొత్తం రాజకీయాల్ని హీట్ పెంచేస్తుంది అనే వార్తలు అయితే వినిపిస్తున్నాయి. మీ నియోజకవర్గంలో ఏం జరుగుతోంది అసలు? ఇది తిరువూరు నియోజకవర్గంలో మొత్తం కూడా 2 రాష్ట్రాల్లో జరగనటువంటి రీతిగా జరుగుతున్నది. అది ఏం జరుగుతుంది? ఏముంది, అంతా అస్సామి. అది ఏది జరగకూడదో అదే జరిగిపోతుంది. ఈ రెండు తెలుగు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో కూడా అది. ఇప్పుడు ఎంపీ గారి మీద కొన్ని ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే కొలికపూడి గారు. ఆరోపణలపై మీరేమనుకుంటున్నారు? వాస్తవం ఎంత ఉంది అనుకుంటున్నారు? ఎంపీ గారి మీద ఆరోపణలు చేయకూడదండి. ఉంటే వారు చూసుకోవాలి తప్ప ఎంపీ గారి మీద ఆరోపణలు చేయకూడదు. ఎంపీ గారు అట్లాంటి మనిషి కాదు. అది మీ నియోజకవర్గంలో ఎంపీని కాలు కూడా పెట్టనివ్వమని బహిరంగంగానే మీ ఎమ్మెల్యే చెప్పడం జరిగింది. దానిపై మీ అభిప్రాయం ఏమండి? ఎంపీ గారు 7 నియోజకవర్గాలకి ఎంపీ గారండి. వీరు ఇక్కడ ఒక ఎమ్మెల్యే గారే, ఒక్క నియోజకవర్గానికి ఎమ్మెల్యే గారండి. దానికి దీనికి అసలు పొంతం లేదండి. 7 నియోజకవర్గాలు చూసుకోవాలి ఎంపీ గారంటే. దీనికి నక్కకి నాగలోకానికి పోతాడండి. అది తప్పండి, అట్లా అనకూడదు. అది సర్వస్వం ఎంపీ గారే నా దేవుడు అన్న అతనికి అనుకూలంగా లేకపోయాలకు ఎప్పుడైతే అనుకూలం తప్పిందో అప్పుడాల నుంచి వాయిస్ మార్చి మాట్లాడుతాడు. అది అంతవరకు కరెక్ట్ కాదు కదా. అతను భిక్ష పెట్టిన అతమటి ఎంపీ గారిని ఇవాళ అతను మంచివాడు కాదు అంటాం జనం అందరూ గమనిస్తూనే ఉన్నారు. అది కరెక్ట్ అయిన పద్ధతి కాదు అని జనం అందరూ ఆలోచిస్తున్నారు. కొన్ని డిబేట్స్ లో ఆయన పార్టిసిపేట్ చేసి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. నేను ఎలా ఎమ్మెల్యే సీట్ వచ్చింది, అలాగే ఎంపీ గారి మీద కూడా మాట్లాడుతూ ఉన్నారు. వాటిల్లో అలా డిబేట్లో మాట్లాడడం కరెక్టే అంటారా? మీ ఒపీనియన్ ఏంటి? అది కరెక్ట్ అంటే ఇవాళ మంచి దేవుడు అనుకున్నాడు రేపొద్దున మంచివాడు కాదు అనుకోవడం అది అంతవరకు కరెక్ట్. ఫస్ట్ నుంచి మంచివాడు కాదంటే ఇవాళ మంచివాడు కాదు అనొచ్చు. ఫస్ట్ నుంచి ఎంపీ గారు మాకు అన్ని విధాలుగా మమ్మల్ని ముందు నడిపించిండు బట్టి ఇవాళ మంచివాడు కాదంటున్నాం. అది కరెక్ట్గా జనం అందరూ ఆ రోజున జనమే ఈ రోజు వింటున్నారు. అది కరెక్ట్ కాదు కదా. అది మా ఒపీనియన్. 4 మండలాల జనం అభిప్రాయం కూడా అది. దాని మీదనే మేము ఎంపీ గారు విమర్శించిన దాని మీదనే మేము పల్లా శ్రీనివాస గారి దగ్గరికి 4 మండలాల నుంచి 100 జనం వెళ్ళి వినతి పత్రం సమర్పించి వచ్చింది. ఇప్పుడు ఈ గొడవల వల్ల, ఈ ఆరోపణల వల్ల నియోజకవర్గానికి ఏమైనా నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయా? పార్టీకి నష్టం జరగదు. గతంలో కేతినేని చిన్ని గారు అదే ఆరోపణలు చేసిండు.
నాని గారు చేసిండు కదా చిన్ని గారి మీద, ఆ రోజు ఏమీ జరగల, ఈ రోజు కూడా ఏమీ జరగదు. అందరు పార్టీని వదిలిపెట్టి ఎవరో పోరు. ఆ రోజు పోయినారా చిన్ని నాని గారు అమ్మటే ఎవరో బాగలేదు. ఇవాళ కూడా ఎన్నారో పనులు వచ్చినా పార్టీకి కార్యకర్తలు కట్టుబడే ఉంటారు అని మేమందరం విశ్వాసం నమ్ముతున్నాం. కొంతమంది కార్యకర్తల మీద మధ్యలో చిచ్చు పెట్టే పనులు జరుగుతూ ఉన్నాయి, విడదీస్తూ ఉన్నారు, గ్రూపులు తీసుకొస్తూ ఉన్నారు అని, అలా ఏమన్నా జరుగుతుందా అండి? పోతే నాయకులు పోవటమే కానీ కార్యకర్తలు అయితే మట్టికి పార్టీ గీత దాటి ఎవరో పోరు. రేపొద్దున సీఎం గారు ఏ డిసిషన్ తీసుకున్నా దానికే పార్టీ కార్యకర్తలు కట్టుబడి ఉంటారు. అది మా ఒపీనియన్. ఎమ్మెల్యే గారు అంటే మాకు ఎటువంటి కుళ్ళు కుట్ర అయితే కాదండి. విషయం ఏంటంటే గెలిచిన దాకా ఒకలాగా ఉన్నాడు, గెలిచిన తర్వాత మరొకలాగా ఉన్నాడు. మేము పెట్టిన భిక్ష పెట్టి కాదు ఆయన అంతవరకు వచ్చింది. ఇప్పుడు ఎంపీ గారు లేకపోతే ఆయన ఎక్కడ ఉండేవారు? ఎప్పటి నుంచో సేవల దత్తు గారు ఇక్కడ పార్టీని పచ్చబడేశారు. తిరిగి తిరిగి నియోజకవర్గం మొత్తం తిరిగారు. ఆయన పక్కన పెట్టి ఈయన పదవి ఎందుకు ఇచ్చారంటే కేవలం ఎంపీ గారి కోసమే రికమెండేషన్ చేయమంటే ఇచ్చారు. అటువంటి ఎంపీ గారి మీద ఇవాళ అనవసరమైన బురద పోస్తాడు. అవన్నీ అవసరం అండి. ఎందుకు వచ్చిన గొడవలు ఇవన్నీ? వాళ్ళిద్దరు బాగుంటేనే కదా నియోజకవర్గం బాగుండేది. వాళ్ళు ఆ ఎలక్షన్ ముందే మీరెవరో మాకు సంబంధం లేదంటే మేము తిరిగే వాళ్ళం కాదు, పథకాలు అట్లా చెప్పేవాళ్ళం కాదు. ఇన్ని సూపర్ 6 పథకాలు చెప్పమంటే కదా ఆయన ఓట్లేశారు. మా ఉండావూరు నాయకులు ఇంటింటికి తిరిగి గడప గడపకి తిరిగి మన పార్టీ అసలు కింద పడి ఉంది, వెనకబడి ఉంది పార్టీ అని చెప్పేసి వాళ్ళ సొంత డబ్బులతో ఎన్నో కష్టపడి నానా బాధలు పడి పార్టీని గెలిపించారు. ఇప్పుడు ఎంపీ గారి సపోర్ట్ తోనే గెలిచిన ఎమ్మెల్యే నియోజకవర్గంలో ఎంపీనే కాలు పెట్టనివ్వను అని బహిరంగంగానే చెప్తున్నారు. ఆ మాటపై మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? ఆయన వేసే యాషాలు కుదరక ఎంపీ గారు కరెక్ట్ మాట్లాడుతున్నారు కాబట్టి ఆయన అంటే ఇష్టపట్ల, అంతే తప్ప రెండోది లేదు. ఈయన ఎన్ని చిల్లర మనస్తత్వాలు, చిల్లర బుద్ధులు. ఆ ఏ మనస్తత్వం అండి? ఒకవేళ మనస్తత్వం మంచిది కాకపోయినా మార్చుకోవాలిగా. తర్వాత అయినా పెద్ద పెద్దోళ్ళలో ఉంటున్నప్పుడు మార్చుకోవాలి కదండి. ఎలక్షన్ కన్నా ముందే మీరు మాకు అక్కర్లేదు, మీరు రాకుండా మేము ఓట్లు అడుక్కుంటాను, నేనే గెలుచుకుంటాను, మీకు మాకు సంబంధం లేదంటే మేము ఎప్పుడు అక్కడికి వెళ్ళేవాళ్ళం కాదు, ఆయనతో ఉండేవాళ్ళం కాదు. ఏమైంది? అప్పుడు నచ్చిన మేము ఇప్పుడు ఎట్ట పక్కన పెట్టారు? అవకాశవాది కాదంటారా మీరు? అవకాశతరమే కదండి అది. మరి అసలు అవకాశవాది అప్పుడు ఏ నియోజకవర్గానికి రాకుండా వాళ్ళ నియోజకవర్గంలో పోటీ చేసుకోవాలి. మా నియోజకవర్గం వచ్చి మా మీద పోటీ చేసి మేము నానా బాధలు పడి ఆయన గెలిపించిన తర్వాత ఎక్కడో అక్కడ పక్కన పెట్టాలి. అది కరెక్ట్ అయితే కాదు. ఆయన మేమేమంటా ఇప్పుడు వరకు ఏ చేస్తే చేశారు, అయిపోయింది. ఎక్కడైనా సరే ఆయన మనసు మార్చుకుంటే చాలా బాగుంటుందని మా కోరిక, అంతే తప్ప ఈ తల తిక్క పనులన్నీ చేసి ఈయన ఎంపీ గారి మీద గొడవ, మళ్ళీ ఏమో చంద్రబాబు గారి మనశ్శాంతి లేకుండా చేయడం ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. ఏదైనా గొడవలు ఉంటే వీళ్ళు ఎంపీ గారు ఎమ్మెల్యే గారు కూర్చొని మాట్లాడుకోవాలి, తప్పులేదు. అంతే తప్ప ఇష్ట ప్రకారంగా జనాలను చేయడం, ఎక్కడికక్కడ వర్గాలు చేయడం. 40 సంవత్సరాల నుంచి ఏనాడు వర్గాలు లేవు మా నియోజకవర్గం. ఇవాళ వర్గాలు వచ్చినట్టు ఎందుకు వచ్చినాయండి? ఆయన వల్లే కదా. ఎంతమంది ఎమ్మెల్యేల కన్నా ఈయనేమన్నా ఎక్కువ? అందరు ఓట్లు అయితేనేగా గెలిచింది. ఈయనేమో నువ్వునే గెలవలేదుగా. ఈయన కూడా ఓట్లు వేయించుకునే మేము కష్టపడితేనేగా గెలిచింది. అటువంటి మనిషి ఎప్పుడు ఎలా ఉంటాడో తెలియని మనిషితో మీరు మీ వల్ల అంటున్నారు, కానీ ఎమ్మెల్యే మాత్రం నా వల్లే పార్టీ నిలబడింది, నా వల్లే గెలిచింది అంటున్నారు. దానిపై మీ అభిప్రాయం? అసలు ఆయన ఎవరో మాకు తెలియదండి. అసలు ఎప్పుడు చూడలేదు. ఇప్పుడు ఎలక్షన్ ముందు వచ్చాడు. 4 ఏళ్ల నుంచి సేవల దత్తు గారు తిరిగారు. ఆయన అమ్మట మేము పని చేసాము, ఆయన అమ్మట కష్టపడ్డాము. తర్వాత మాత్రం సడన్ గా వచ్చి ఊడిపడ్డారు. ఈయనే కొత్త ఎమ్మెల్యే అన్నారు. ఎవరైతే మనకు పార్టీ కావాలని చెప్పేసి మేము పార్టీతో పాటుగా తిరిగాము, ఓటేసేమి తప్ప ఆయనంతరికి ఆయన ఎట్ట గెలుస్తారు చెప్పండి? ఎక్కడండి? మీరెవరో తెలుసా? నేనంటే ఊరు అమ్మాయిని కాబట్టి అందరూ మీరు కొత్తగా వచ్చారు, మీరు తెలుస్తారా? ఆయన మాకు ఆ మాట ఎలక్షన్ ముందే అనాలగండి. నేనే గెలిచాను అన్నమాట. ఆయన ముందు ఎలక్షన్ కన్నా ముందు మేమందరం ఓట్లు దిగుతుంటే మీరెవరో మీరు రావద్దు, నన్ను సొంతంగా ప్రయత్నించుకొని గెలుస్తానని ఆయన చెప్తే మేము వచ్చేవాళ్ళం కదా. మీరు ఆలోచించండి ఒకసారి, ఇది పద్ధత? ఆయనంతరికి ఆయన ఇప్పుడు ఏమీ లేదండి, గొడవ అంటే ఏమీ లేదు. ఆయన మీద మాకు కుళ్ళు కూడా కాదు. ఆయన చక్కగా అందరినీ మంచిగా, అందరినీ ప్రేమగా, ఆప్యాయతతో అన్ని పనులు చేసుకుంటుంటే ఇప్పటికైనా పర్వాలేదు. లేకపోతే మాత్రం నెక్స్ట్ మాత్రం ఆయనకి మాకు సంబంధం ఉండదు. మా నియోజకవర్గానికి మాత్రం ఒకవేళ ఏమైనా డబ్బులు పెట్టి ఆటలు పెట్టి 10 మందితో మాట్లాడించుకున్నా ఆయన వేస్ట్ అనమాట. ఎంపీ గారు లేకపోతే ఈయనకు లేదు, మేము లేకపోతే గెలవలేదు. అది నా ఇంతగా నేనే గెలిచాను అన్నమాట చాలా తప్పు. అటువంటి మాటలు మాట్లాడకూడదు. అనవసరంగా ఎంపీ గారిని తీసుకొచ్చి ఇందులోకి ఆయన మీద బురద పోసి అనవసరంగా ఆయనంతగా క్రియేట్ చేసుకునే మాట చాలా తప్పండి. మించిపోయింది. ఎక్కడైనా మనసు మార్చుకుంటే ఎమ్మెల్యే గారు చాలా బాగుంటుందండి. ధన్యవాదాలు.